అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్. ఈరోజు ధరణి కోసమే 3వ రోజు పార్ట్ 3 చెప్తున్నాను. తను వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మగారింటికి. తర్వాత ఇంకా ఉంటుంది కదా కొంచెం అఫెక్షన్. ఆ ఊరు నుంచి వచ్చిన తర్వాత పాపం అక్కడ మిస్ అవుతున్నామని అక్కడ స్పెండ్ చేసిన ఆ 1 వీక్ ఆ 1 మంత్ అంతా కూడా అలా గుర్తొస్తూ ఉంటుంది దానికి. వాళ్ళ అమ్మగారితో నాన్నగారితో కూడా అత్తయ్య బాగా చూసుకుంది, మామయ్య బాగా చూసుకున్నారు, ఇలా చేశారు అలా చేశారు, అవి తెచ్చేవారు ఇవి తెచ్చేవారని అలా ఒక 2-3 డేస్ చెప్తూనే ఉండేదింట. అలా మాట్లాడుతున్నప్పుడు సరే ఈలోగా తనకి కాలేజ్ జాయిన్ చేసుకోవాలనుకుంటే డిగ్రీకి జాయిన్ అవ్వాలి. డిగ్రీ కోసం జాయిన్ అవ్వడానికి ఖమ్మం కాలేజ్లోని తను బీఎస్సీ బయోటెక్నాలజీ తీసుకుందాం అనుకుంది, కానీ చదవగలనో లేదో అనుకుంది. సీట్లు కూడా అయిపోయినట్టున్నాయంట. అందుకని బీఎస్సీ ఎంఎల్టీ తీసుకుంది. ప్రైవేట్ కాలేజీలో చదివించడానికి డబ్బులు సరిపోవని నాన్నగారు చెప్పేసరికి అప్పట్లోనే ఫీజెస్ 25,000 అనుకుంటా. బీఎస్సీ ల్యాబ్ టెక్నీషియన్ మమతా కాలేజ్ అనుకుంటా, అక్కడ ఖమ్మం ఎంట్రన్స్. అది అంటే కొత్తగూడెం ఖమ్మంకి ఉంటుంది కాలేజ్. అది అందులో ఇంకా అవ్వదంటే సరే ఇంకా ఉమెన్స్ కాలేజీలోనే తను సీట్ తీసుకొని జాయిన్ అయిపోయింది. అక్కడే ఉండి ఇంకా చదువుకుంటుంది. కొంచెం పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు అక్కడ దగ్గరలోనే, వాళ్ళ ఇంటి దగ్గర ఉండి చదువుకుంటుంది అనమాట. అలా కొన్ని రోజులు చదువుకుంటుంది. తర్వాత అయితే ఆ ముందు ఏమైందంటే ఇది ఇంకా ట్విస్ట్ ఇక్కడ. శివకి అసలు బయట ప్రపంచం నిజంగా తెలియదు పాపం. అంటే ఎక్కడికి వెళ్ళడం తెలియదు. ఇల్లు తన షాప్ దగ్గర చూసుకోవడం, ఏదో ఇంట్లో హెల్ప్ చేయడం ఏమైనా కావాలంటే. వాళ్ళ అక్క కూడా పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది కదా పాపం. ఆ రోజు కూడా బాగా ఏడ్చాడు తను, ఎందుకంటే వాళ్ళ చిన్నక్కంటే చాలా ఇష్టం తనకి. అసలు ఎంత ఏడ్చాడంటే పాపం చాలా మిస్ అవుతాడంటే పాపం. తను రాగానే తన ఇంటికి రాగానే భోజనం పెట్టడం కానీ తనకి ఇష్టమైన చేయడం కానీ అవన్నీ చేసినప్పుడు కొంచెం ఆ ఎఫెక్షన్ ఇంకెక్కువ ఉంటుంది కదా. అయితే అది గుర్తు చేసుకుంది ధరణి. ముందు రోజు పాపం పెళ్ళి అప్పుడు కూడా బాగా ఏడ్చాడు శివ అని చెప్పి, అంటే బాగా చూసుకుంటుంది వాళ్ళ అక్క అని వాళ్ళ అమ్మగారు చెప్పడం వల్ల పాపం తను ఎందుకు ఆ రోజు అలా పడుకుంటాం గుర్తు చేసుకుంటాను. ఆ రోజు ఏడవడం అవన్నీ మళ్ళీ ఆ వెనక్కి వెళ్ళి కొంచెం ఆ ఇంటి దగ్గర ఆ వాతావరణంతో మనం గుర్తు చేసుకుని బాధపడింది. అప్పుడు ఫోన్లు కూడా లేవు కదా, ఫోన్లు లేవు, మాట్లాడుకోవడానికి లేవు. అయితే ఉత్తరం రాయాలి. ఉత్తరం రాసింది మామూలుగా మామయ్య గారికి, మేము బాగానే వచ్చేసామని చెప్తే ఉత్తరం రాసి వేసింది, అయిపోయింది. అయితే 1 మంత్ అయిపోయిన తర్వాత చెప్పే కదా తనకి శివకి అసలు తెలీదు, ఎక్కడికి బయటకు వెళ్ళడం తెలీదు, కనీసం టౌన్కి వెళ్ళడం కూడా తెలియదు. ఏది కావాలన్నా వాళ్ళ అన్నయ్య తెచ్చేసేవాడు. ఇంట్లోకి ఏది కావాలో చూసుకోవడం వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నయ్య అంతే. తను ఎంతసేపు ఫ్రెండ్స్ క్రికెట్ ఆడుకున్నామా, లేకపోతే ఆ స్నూకర్ అనే గేమ్ ఆడుకున్నాడా, షాప్కి వచ్చాడా, అమ్మకైనా హెల్ప్ చేశాడా, ఏమైనా కావాలని తెచ్చిపెట్టాడా, అంతే. అలాంటిది ధరణి కోసం వాళ్ళ ఊరు వెళ్ళాడు. అది కూడా తెలీదు పాప, ఇల్లు ఎక్కడో తెలీదు, అసలు ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం అసలు. అయితే వెళ్ళినప్పుడు అంటే ధరణి ఉంటుంది ఎవరు నేను చెప్పను ఇక్కడ, బట్ జస్ట్ ఊరిపై చెప్పను. అయితే తన ఊరు వెళ్ళిన తర్వాత అసలు ఆ ఊరు పెద్ద సిటీ, కానీ అసలు అక్కడ ఇల్లు ఎక్కడుందో తెలీదు. అయినా సరే బాగానే వచ్చేసి కరెక్ట్గా అడ్రస్ పట్టుకొని మరి ఎలా వచ్చాయో అసలు అది చాలా గ్రేట్. అంటే ఒక మెస్మరైజింగ్ లాగా అయిపోద్ది అన్నమాట. తను ఎలా వచ్చాడో తెలీదు, ధరణి కోసం వచ్చాడు. సడన్గా చూసేసరికి ధరణి వాళ్ళ అన్నయ్యలు ఏంటి సడన్గా ఎలా వచ్చేసావు అని చెప్పి చూసేసరికి షాక్ అయిపోయి, లేదు లేదు బావా, నేను ఇక్కడ మా ఫ్రెండ్తో పని మీద వచ్చాను, తనతో పాటు వచ్చినప్పుడు ఇంకెలాగా అత్త ఉంది కదా, అత్తని చూడడానికి వచ్చాను అని అబద్ధం చెప్పేసి వచ్చాడు. అలా 4 రోజులు ఉన్నాడు. ఉన్న తర్వాత 4 రోజుల్లో కూడా వీళ్ళు కూడా బాగా చూసుకున్నారు. ధరణి వాళ్ళు కూడా వాళ్ళు కలిగిన దాంట్లోనే బాగా చూసుకున్నారు. ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం రావడని వాళ్ళ నాన్నగారు బాగా చూసుకున్నారు. అలా ఒకరోజేమో ఫస్ట్ సినిమా అది ధరణి వాళ్ళు వాళ్ళన్నీ అందరూ కలిసి వెళ్ళడం, ఇంగ్లీష్ సినిమా ఏదో అప్పుడు టెర్మినేటర్ 3 సినిమాకి తీసుకెళ్ళాడు అన్నయ్య. ఆ సినిమాకి అదే ఫస్ట్ థియేటర్ది ఓపెనింగ్, అటు థియేటర్ పెరుగుతాడు అయితే సినిమాకి కూడా వెళ్ళినప్పుడు అది వెళ్ళి రావడం, తర్వాత సరదాగా మాట్లాడుకోవడం, ధరణికి కావాలంటే కొనిపెట్టడం, బయటకు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళినప్పుడు ఏదో చాక్లెట్లో ఇంట్లోకి ఎంత తేవాలంటే వాళ్ళ చెల్లికి తేవడం ఇంట్లోకి, అలా సరదాగా డబ్బులు కూడా తనే ఖర్చు పెట్టడం చేసేవాడు. కానీ అప్పటికే వాళ్ళ అమ్మగారు దెబ్బలాడారు, నువ్వేం ఖర్చు పెడతావు శివ,
ఏం కానీ తెచ్చుకుంటామని చెప్పి చెప్పాను. ఎందుకంటే ముందు నుంచి కూడా తెలుసు మనం ఒక దగ్గర తీసుకోకూడదని, అలాగే పెంచారు. అలా ఇంకా 4 days అయిపోయిన తర్వాత శివ ఇంకా వెళ్ళిపోవాలి. అప్పట్లో రిజర్వేషన్ లేదు కదా, ఇప్పుడైనా రిజర్వేషన్ చేయించుకోవడం ఇబ్బంది పడ్డా, కానీ అప్పట్లో జనరల్గా వెళ్ళిపోవచ్చు. అలాగే తను వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎలాగో తను చెప్పాక ధరణి ఆల్రెడీ అక్కడ ఖమ్మంలో జాయిన్ అయిపోయిందని, మళ్ళీ అక్కడికి వెళ్తే తను అక్కడ పెద్దమ్మ ఇంటి దగ్గర ఉండి చదువుకుంటుంది. ఇంకా గుర్తొస్తుంటుంది పాపం, ఇంకా ఆ సిచ్యువేషన్స్, ఆ ఏజ్ అవన్నీ అప్పుడు అలాగ ఉంటుంది. ఇప్పుడంటే ఫోన్లు చేసుకుంటున్నారు, వాట్సాప్ మెసేజ్ పెట్టుకుంటున్నారు, వీడియో కాల్ చేసేసుకున్నారు, అంతా అసలు అనకూడదు, కానీ దానికి వాల్యూ లేకుండా పోయింది. ప్రేమ అనే మాటకి వాల్యూ లేకుండా పోయింది. కానీ అప్పుడు మటుకు నిజంగా పాపం తలుచుకోవడమే, చెప్పుకోవడం. అలాగనే ధరణి కూడా అందరినీ ఫ్రెండ్స్ చేసుకోవాలి, వాళ్ళకి వీళ్ళు చెప్పాలి, షేరింగ్ అవేమి కాదు. పాపం తన కాలేజీలో ఫ్రెండ్ అయింది ఒక్కరే ఒకరు, రాధా అనే అమ్మాయి, చాలా మంచిది పాపం. తను ఒక్కతి. తర్వాత పాత కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజ్ పిల్లల ఫ్రెండ్స్ కూడా వచ్చారు, కానీ వాళ్ళు వేరే గ్రూప్ అన్నమాట. ధరణి వేరే గ్రూపు, వాళ్ళు వేరే గ్రూపు. పల్లవి, దీప్తి వీళ్ళు వాళ్ళు కూడా మాట్లాడేవారు. ఏది కమ్యూనికేషన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అవుతున్నప్పుడు అప్పుడు మాట్లాడుకున్నమాట. అలా కాలేజీలో బాగానే గడిచిపోతుంది. మళ్ళీ ఫోన్ చేయాలి. అప్పట్లో ఫోన్లో ఏమని చెప్పే కదా, ఫోన్ మాట్లాడాలి. మళ్ళీ ధరణి వాళ్ళ కాలేజ్ ఎదురుగే ఎస్టీడీ బూత్ ఉంది, కానీ ఆ ఎస్టీడీ బూత్లోకి వెళ్ళాలంటే భయం. ఎందుకంటే సీనియర్స్ బయట వేరే కాలేజ్ నుంచి మగపిల్లలు వచ్చి రావడం, ఆడపిల్లలు మాట్లాడుకోవడం, లోపలికి వెళ్ళిపోయావని చూసింది. ధరణి భయం వేసి ఇంకా వెళ్ళేది కాదు. ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు లంచ్ టైం అప్పుడు వెళ్ళి శివ వాళ్ళ షాప్ పక్కన ఒక ఎస్టీడీ బూత్ ఉంటుంది అనమాట. ఆ నెంబరు ఎప్పుడో ఒకసారి ఇచ్చాడు, మన వచ్చాడని చెప్పారు. అప్పుడు ఆ నెంబర్ దాపెట్టుకుంది ధరణి. అయితే ఆ నెంబర్కి చేసినప్పుడు తను అప్పుడు భోజనానికి వెళ్ళిపోతాడంట. అదే భోజనం చేసి రావాలి, ఆ టైంకి లేరు అక్కడ. అయ్యో తను లంచ్ టైం అప్పుడు తను ఉన్నాడు. అలా 1 week పాపం ట్రై చేసింది. పాపం వాళ్ళు కూడా చెప్పారట, కానీ అయితే చెప్పిన తర్వాత కూడా పాపం చేయడం కావట్లేదు. మరి ఈ నెంబర్ తెలియదు, ఈ నెంబర్ ఇవ్వకూడదు కదా, ఇవ్వకూడదు పాపం అని 1 week నుంచి ట్రై చేస్తున్నాం. అసలు మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది, కానీ మాట్లాడడం కావలేదు. మళ్ళీ 15 days అయిపోయింది. తను చదువుకుంటుంది, కాలేజ్ బుక్స్ కొనుక్కోవడం, వాళ్ళ నాన్న కొద్దిగా డబ్బులు పంపిస్తే కొంచెం ఏవో నోట్బుక్సే కార్డు కొనుక్కోవడం, అరేంజ్ చేసుకోవడం. వాళ్ళ పెద్దమ్మ ఇంట్లో కూడా బాగానే ఉంటుంది. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళకి ఇంట్లో హెల్ప్ చేయడం తెలుసుగా, ముందు నుంచి కూడా తన హెల్ప్, అదే తన పని తను చేసుకోవాలి, పక్క వాళ్ళు కూడా హెల్ప్ చేసే మెంటాలిటీతోనే, మైండ్ సెట్తోనే ఉండేది. అలాగే పెంచారు. అలా వాళ్ళ పెద్దమ్మ ఇంట్లో కూడా బాగానే పాప ఇంట్లో పని అంతా చేసి పెట్టేది. వాళ్ళకి ఏమన్నా కూడా ఏమైనా కూరగాయలు కావాలని తెచ్చి పెట్టడం, కానీ తన బట్ట తనే వాష్ చేసుకోవడం, వాళ్ళకి ఏ పని చెప్పకుండా ఆయనంతవరకు వాళ్ళు ఏది పెడితే అదే తినేసి ఉండేది. అక్కడ వాళ్ళ కంప్లైంట్ ఏంటి, ఈ పిల్ల మాట విందు, ఈ పిల్ల నచ్చట్లేదు మా దగ్గర అని. ఎప్పుడు ఒక 6 months పోయాక వాళ్ళ నాన్నగారు కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళ పెద్దమ్మ అంటే పెద్దన్న, అంటే వాళ్ళ నాన్నగారికి అన్నయ్య వైఫ్ మాట, అంటే పెద్దమ్మ. అలా అప్పుడు కూడా బాగా అనిపించింది. ఆ సిచ్యువేషన్ కూడా చెప్తాను. చిన్నదిగా అక్కడ కొంచెం బాధపడింది అక్కడ కూడా. అంటే తన చదువుకి ఎలా ఆటంకాలు వస్తున్నాయో అనేది అప్పటి నుంచి ఇంకా మొదలైంది. ఈలోగా పాపం మళ్ళీ 15 days అయిపోయిందని చెప్పే కదా, మళ్ళీ ఫోన్ చేయాలి, మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో తెలియదు. లెటర్ రాయడం కూడా అవ్వదు, అడ్రస్ అక్కడ ఏ అడ్రస్ తెలీదు. తర్వాత మళ్ళీ ఒక 15 days పోయింది, మళ్ళీ చేస్తే ఆ టైంకి తను రెడీగా ఉన్నాడు అక్కడ. ఎందుకు, ఆల్రెడీ పక్కన వాళ్ళు చెప్పేసి ఉంటారు ఈ టైంకి చేస్తుంది ఆ పాప ఎవరో అని. అంటే అప్పుడు ఉండి ఫోన్ చేయగానే శివ అనగానే పాప తీసుకొని మాట్లాడితే, అది ఫస్ట్ ఫోన్ చేసి మాట్లాడడం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా వాళ్ళ ఏం చేస్తున్నావు ఏంటని మాట్లాడుకుంటే ఇలా జాయిన్ అయ్యిందంటే ఓకే బాగా చదువుకో అని చెప్పడం. అలా కొంచెం ఒక భయం ఉంటుంది కదా లోపల, ఫస్ట్ మాట్లాడడం అంటే ఫోన్లోని, అదొక భయంతో మాట్లాడి తర్వాత నేను బాగానే ఉన్నాను అని చెప్పి, అయితే నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కే చెయ్యి, ఈ టైంకి చెయ్యి అంటే సరే అండి. కాలేజ్ వదిలిపెట్టిన తర్వాత 4:30కి వదిలేస్తారు, ఆ టైం ఇప్పుడు చేయపోనంటే ఓకే అని తను చెప్పండి దాన్ని. అలా అయిపోయింది. అలా అప్పుడప్పుడు ఇంకా డబ్బులు ఉన్నప్పుడు ఎస్టీడీ కాల్ అంటే తెలుసు కదా, బోల్డ్ డబ్బులు అయిపోతూనే ఉంటాయి. అది కూడా పాపం వీక్లీ వన్స్ చేసేది డబ్బులు. మరి ఇప్పుడు తనకి చూసుకోవాలి పక్కన, మరి ఫోన్ చేయాలంటే కూడా చాలా ఇబ్బంది అయిపోద్ది అనేసి చేసేది కాదు పాపం. అప్పుడు తను ఏం చెప్పాడు, శివ నువ్వు నాకు అక్కడ ఉన్న నెంబర్ ఇవ్వు, ఆ నెంబర్కి నేను చేస్తానని. అప్పుడెప్పుడు ఒక 2 months పోయాక అక్కడ ఎస్టీడీ బూత్లో ఉన్న ఒక అక్కతోటి రిక్వెస్ట్ చేస్తే ధరణి వాళ్ళ ఫ్రెండ్ కలిసి రిక్వెస్ట్ చేస్తే, సరే కానీ మా ఓనర్ గారు లేనప్పుడే వచ్చి మాట్లాడుకోమ్మా, లేకపోతే నన్ను దెబ్బలాడతారు అని పాపం తను అనడం వల్ల సరే కానీ అలా ఒక 1 month అలాగా తను చేసిన వెంటనే మళ్ళీ తను చేయడం అలా చేసి అలా మాట్లాడడానికి అయ్యింది. ఆ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ పెద్దమ్మ ఇంటికి వస్తే పెద్దమ్మ గారు మరేమో అంటే అందరూ ఒకేలాగా ఉండాలి, ఒకేలా నచ్చాలని లేదు కదా పాపం. ఇక్కడ ఉంచొద్దు నన్ను, అదే ఇక్కడ ఉంచొద్దు మీ అమ్మాయిని తీసుకెళ్ళిపో అని వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేయించి మాట్లాడిస్తే
పాపం నాన్నగారు వచ్చారు. ఎందుకు ఏమైంది ఏంటంటే చెప్పలేదు. కానీ తెలుసు వీళ్ళ వీళ్ళ వీళ్ళు ఏంటి అనేది తెలుసు వాళ్ళ నాన్నగారికి. పని నా పిల్ల సేఫ్గా ఉంటుంది కదా, చదువుకుంటుంది, ఎవరిని ఇబ్బంది పెట్టే పిల్ల కాదని నాన్నగారు తెలుసు. కానీ అలా అనేసరికి పాపం చాలా బాధపడి ఏం చేయాలో తెలియక ఇష్టం వచ్చినా తిడుతుంటే కూతుర్ని ఎవరికైనా బాగా అనిపిస్తుంది కదా, ఇంత ఖర్చు అయింది అంత ఖర్చు అంటే అప్పటికి మనం డబ్బులు ఇచ్చేవారు కూడా. అంటే చూడండి, ఆ రోజుల్లో కూడా ఏ రోజులో అయినా సరే అండి, డబ్బే, డబ్బు ఇంపార్టెంట్. ఇక్కడ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తను చదువుకోవడానికి డబ్బులు లేవని ఫస్ట్ ప్రైవేట్ కాలేజ్ కాకుండా గవర్నమెంట్ కాలేజ్ జాయిన్ అయినా, ఏదో చదువుకుంటున్నా ఒకవేళ వేరే వాళ్ళ ఇంట్లో ఉండి హెల్ప్ చేద్దాం, అదే ఇంకా వాళ్ళ ఇంట్లో ఉంచి వాళ్ళ నాన్న చదివిద్దాం అనుకున్నా కూడా వాళ్ళు కూడా హెల్ప్ చేయలేరు. ఎందుకు, నెలకి ఇంత ఖర్చు అవుతుంది, ఎంత తినేస్తుందండి? నిజం చెప్పాలంటే ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్ల ఎంత తినేస్తుంది మా అంటే ఒక గ్లాస్ బియ్యం అంతేనా. తింటే కూర, ఆల్రెడీ కూర కదా. ఇప్పుడు వాళ్ళ పిల్ల వాళ్ళ ఇంట్లో సొంత పిల్ల కాదు, నీ తమ్ముడు అదే మీ మరిది గారి పిల్లలే అనుకున్నాం. ఇప్పుడు అప్పటికి మా నాన్నగారు అప్పట్లోనే 500 ఇచ్చేవారు. 500 అంటే చాలా ఎక్కువ, ఒక రూమ్ తీసుకుని ఉండొచ్చు. అయినా సరే అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా వాళ్ళ నాన్నగారు ఏవో ఒకటి, మా నాన్నకి వంట చేయడం బాగా వచ్చు, స్వీట్స్ చేయడం అని, కార అవన్నీ చేయడం వచ్చు. కానీ పాపం చేసి తరని కొద్దిగా నెల తర్వాత పాపం చూడడానికి వచ్చినప్పుడల్లా తెచ్చేవారు. నాన్నగారు చాలా ఇష్టం, తను బాగా చదువుకుంటుంది, ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించుకుంటుంది అని ఒక నమ్మకంతో వాళ్ళ నాన్న ఉండేవారు. అలా తన కోసం కూడా తెచ్చేవారు, వాళ్ళ కోసం కూడా ఇచ్చేవారు, పిల్లలు ఉన్నారులే అని చెప్పి. అలా బాగానే ఉంది. కానీ 6 నెలలు పోయాక వాళ్ళు ఇంకా బయటపడింది, ఉంచుకోవడం ఇష్టం లేదు అని తెలిసి తీసుకెళ్ళిపోమంటే, సరే నాన్న నేను వేరే ఎక్కడ రూమ్ తీసుకుని ఉంటానులే చిన్నది మా ఫ్రెండ్ వాళ్ళతో పాటు అని. పాపం తను ధరణి ఏం చేసింది, ఇంకా అక్కడ నుంచి ఇలాగే తీసుకొని ఇంకా అలా అప్పుడు సరళ ముందన్నమాట, అప్పుడు ఏవో సరళ ఇచ్చారనుకుంటా, అప్పుడు వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి. మళ్ళీ రిటర్న్లో తర్వాత వచ్చి ఇంకో రూము అక్కడ చూసుకొని ఒక చిన్న రూమ్ తీసుకొని ఉండడం, ఇంకో అక్కతో పాటు సీనియర్ అక్క ఉంది అక్కడ, తనతో పాటు ఉండడం జరిగింది. తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని మళ్ళీ నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను.